హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజొచ్చి నేను పర్చేస్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను ఐకియాలో. సో, ఎంతమంది ఐకియా వెళ్లారు ఇప్పటివరకు? ఎంతమంది వెళ్ళలేదు? కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ నేనొచ్చి ఫస్ట్ టైమ్ ఐకియాకెళ్ళినప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ అన్నీ పర్చేస్ చేశాను. ఇవన్నీ నాకెలా యూజ్ అయితాయి, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాననమాట. సో, ఇదైతే గ్లాస్ బౌల్ కదా! దీంట్లో అయితే ఇక్కడ కొన్ని స్మెల్ వచ్చే పెటల్స్ ఉన్నాయి కదా! ఆ పెటల్స్ వేసి ఇవి మనం హాల్‌లో అలా పెట్టుకోవచ్చనమాట. డెకర్ ఐటెమ్ లాగా ఉంటది. బావుంటది. స్మెల్ కూడా ఉంటది అది. సో, ఇవొచ్చి కిడ్స్‌కి రిలేటెడ్ అనమాట. కిడ్స్‌కి ఏమన్నా స్నాక్స్ అలా వేయించడానికి బౌల్స్ అండ్ ప్లేట్స్ ఇంకా స్పూన్స్ కూడా ఉంటాయి. సేమ్ కలర్ కాంబినేషన్స్‌లో అండ్ మనకి స్పూన్స్ కూడా దొరుకుతాయి అక్కడ పిల్లలకి. బట్ ప్లాస్టిక్ కదా! హీట్ హీట్ లేకుండా నార్మల్ వాటికి యూజ్ చేయొచ్చు వీటిని. వాటర్ కూడా ఓకే. ఇవైతే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇదొచ్చి వాటర్‌ని స్ప్రే చేయడానికి ప్లాంట్స్‌కి వాటికి అలా యూజ్ అవుతది. ప్రైస్ అయితే నార్మల్ బయట ఉన్న ప్రైసే మనకి ఇక్కడ కూడా ఉంటుంది. అంత తక్కువ ఏం కాదు, అంత ఎక్కువ ఏమి ఉండదు. సో, అదన్నమాట. ఇవైతే నేను పర్చేస్ చేశాను కొన్ని. ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను రండి. అండ్ ఇదొచ్చి సిరామిక్ అనమాట. ప్లాంట్ వాటిని పెట్టడానికి. అండ్ దీంతో పాటు నేనైతే దీంట్లో పెట్టడానికి కోసం ఇంకొకటైతే కొన్నాను. అదొచ్చి ఈ ప్లాస్టిక్ ప్లాంట్ అనమాట. ఇలా పెట్టడం. ఓకే. సో, బావుంది గదా! 2 కాంబినేషన్స్. సో, అందుకని ఇవి 2 అయితే పెట్టాను. తీసుకున్నాను. అండ్ గ్లౌజెస్ క్లీనింగ్ పర్పస్ తీసుకున్నాను. అండ్ గ్లాస్ బౌల్స్ మెయిన్ ఐకియాలో నాకు బాగా నచ్చేది. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నాకు చాలా నచ్చేదేంటంటే ఈ గ్లాస్ బౌల్సే అనమాట. చాలా బావుంటాయి. అంటే బావుండడం ఇన్ ద సెన్స్ మనం యూజ్ చేయడానికి చాలా బావుంటది. వాషబుల్, నీట్‌గా వాష్ చేయడానికి కూడా చాలా అంటే చా మనమేమంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. దానికి జిడ్డు అవ్వడం అలాంటిదేమి ఉండదు. నీట్‌గా వాష్ చేసుకోవచ్చు గ్లాస్ బౌల్స్. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం వాష్ అంటే జాగ్రత్తగా వాష్ చేయాలి. అండ్ ఇంకొకటేంటంటే కింద పడితే మాత్రం బ్రేక్ అయిపోతది. అండ్ వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటారా? వీటిని మనం హీట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే మనం రిఫ్రిజిరేటర్‌లో పెట్టడానికి కూడా స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చేసుకోవడానికి ఔట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో, ఇలా 3 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. వీటికి మనకి లిడ్స్ కూడా ఉంటాయి. వుడెన్ లిడ్ అండ్ ప్లాస్టిక్ లిడ్స్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అంటే డిఫరెంట్ ఏమంటారు సైజెస్‌లో కూడా ఉంటాయి. మనకు కావాల్సినది మనకెంత కావాలో అంత సైజెస్‌లో తీసుకోవచ్చనమాట. ప్రైజెస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ గ్లాస్ అయితే మాత్రం చాలా వెయిట్‌గా ఉంటది. అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటది. మీరు బయట కూడా మనకి ఇంకా ఎక్కువ ప్రైస్‌కే వస్తాయి ఇవి. బట్ ఇక్కడ మాత్రం నాకు అంత ప్రైస్ తక్కువే అనిపిచ్చింది బయటతో పోలిస్తే. అండ్ ఇదొచ్చి బెస్ట్ నాకు బెస్ట్ థింగ్ అనమాట. నేను పర్చేస్ చేసింది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు కానీ నేను పర్చేస్ చేసినప్పుడు అయితే ఇది నార్మల్ ఇంత ప్రైస్ ఉంది. నేను మెన్షన్ చేసినంత ప్రైస్ అయితే ఉంది. బట్ ఇదేంటంటే ఆయిల్ కంటైనర్స్ అనమాట. సో, నేను ఇవి 2 ఉన్నాయి కదా! 2 ఎలా యూజ్ చేస్తానంటే ఒకటి యూజ్డ్ ఆయిల్‌కి, ఇంకొకటి యూజ్ చేయని ఆయిల్‌కి అలా యూజ్ చేస్తాను. వాష్ చేయడానికి కానీ అసలు చాలా ఈజీగా ఉంటది. అండ్ వీటికి రెస్ట్ పెట్టడం అలాంటిదేమీ ఉండదు. నీట్‌గా వాష్ చేసుకోవచ్చు మనం. ఇంకా డిష్ వాషర్ ఉన్న వాళ్ళైతే ఇంకా హ్యాపీగా దీన్ని డిష్ వాషర్‌లో పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చి హ్యాంగర్స్ ప్లాస్టిక్‌వి. సో, చైర్స్ లాంటి హ్యాంగర్స్ అండ్ ఇదొచ్చి కాఫీ మేకర్ మీకు తెలుసు కదా! సో, ఇది అనమాట. ఇదైతే వేస్టే. నేనైతే పర్చేస్ చేశాను కానీ అది పని చేయలేదు. మహా అంటే ఒక 5, 6 టైమ్స్ అంతే. అండ్ అండ్ ఇది వచ్చి మనకి ఏంటంటే క్లిప్స్ అనమాట. మనం ప్యాకేజెస్ అవి ఓపెన్ చేస్తాం కదా! దానికోసం. అండ్ ఇవొచ్చి ఇందాక చెప్పాం కదా! రూమ్ ఫ్రెషనర్స్ లాగా స్మెల్ వస్తాయి. సో, ఇవి మనం ఏదైనా కంటైనర్‌లో పెట్టి హాల్‌లో అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చి ఫోటో ఫ్రేము. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఫోటోస్‌ని పెట్టుకోవచ్చు. టేబుల్ మీద కానీ అలా ఎక్కడైనా మనం ఇది నార్మల్ స్టాండ్ లాగే ఉంటది. సో, మనం వేరే ఏమి అవసరం లేదు పెట్టడానికి. అండ్ ఇదొచ్చి మనకి ఫోను అండ్ ట్యాబు అలా పెట్టడానికనమాట ఇది.
సో ఇది కూడా ఈజీగా యూజ్ చేసేకి, అంటే మనకి యూజ్ అవుతుంది. ఫోన్ అలా చేతిలో పట్టుకొని ఎక్కువసేపు ఉండకుండా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చి మనకి టేబుల్ ల్యాంప్ అనమాట. మనం ల్యాంప్ మామూలుగా మనం బెడ్రూమ్లో ల్యాంప్స్ ఉంటాయి కదా, అలా మనకి ఏమైనా లేనప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అండ్ వెయిట్‌లెస్. ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. సో లైటింగ్ కూడా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇది వచ్చి మనకి ఫోన్ స్టాండ్, అండ్ మనం ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. అండ్ ఇది వచ్చి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ టూల్ అయితే ఉండాలి, ఈ టూల్ బాక్స్. సో అందుకని మేము ఒకటైతే పర్చేస్ చేసాము ఈ టూల్ బాక్స్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పర్చేస్ చేయండి. ఇదైతే అవైలబుల్ ఉంది ఇప్పుడు కూడా ఐకియాలో, అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉంది. అండ్ మేము కొన్నాం కదా ల్యాంప్, దానికోసం అనమాట ఈ లైట్. అండ్ దీంతో పాటు ఇంకా ఏం కొన్నామంటే ఈ లైట్ ల్యాంప్ అనమాట. అదే నేను ఇందాక చెప్పాను కదా ల్యాంప్ లైట్ కోసం. అండ్ దీంతో పాటు ఇంకా ఈ వాచ్ కొన్నాము. ఇది వచ్చి టేబుల్ వాచ్. ఇది వచ్చి మనకి టేబుల్ మీద పెట్టుకోవడానికి అలారం లాగా అనుకోండి, అలారం. ఇవి చాలా టైప్స్ ఆఫ్ వాచెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చి స్టోరేజ్ పర్పస్, మనం కిచెన్లోకైనా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్, ఇయర్ రింగ్స్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో బాగుంటుంది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాక్స్ అయితే. సో ఏదైనా కానీ మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మనం కరెక్ట్గా యూస్ చేసామనుకో అది ఎన్ని రోజులైనా మనతో ఉంటుంది అనమాట అలాగా. ఇది వచ్చి బెడ్షీట్, బెడ్ కవర్. సో ఇప్పటికీ నేను యూస్ చేస్తున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ చాలా అంటే ఇంకా బాగుంది. అన్నీ చాలా వాషెస్ చేశాను నేను, స్టిల్ బాగా ఉంది. అండ్ ఇది వచ్చి కవర్, టేబుల్ మీదకి కవర్ అనమాట. సో ఇది మాత్రం పర్చేస్ చేయకండి, అసలు క్లీన్ చేయలేము దాన్ని. టేబుల్ మీదకి డాట్స్ వచ్చిన కవర్స్ మాత్రం తీసుకోకండి ఐకియాలో. అది క్లీన్ చేయడానికి కష్టం. సో ఇది యాజ్ యూజువల్ నార్మల్ బయట మనం కొనే బ్రష్ లాంటిది. అండ్ ఈ ఫ్లవర్స్ కొన్నాను. జస్ట్ ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్లవర్ వాజు, అందులో పెట్టడానికైతే ఈ ఫ్లవర్స్ కొన్నాను. బాగున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, అలాగే బాగున్నాయి. డస్ట్ ఏమి అంత ఎక్కువ పట్టట్లేదు. వీటితో పాటు ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా కొన్నాను. ఫ్లవర్స్ లిటిల్ బిట్ కాస్ట్లీనే ఐకియాలో. సో ఈ 3 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కొన్నాను. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. కానీ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఐకియాలో. సో మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ మాత్రం. బట్ పర్చేస్ చేయాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది, బట్ స్టిల్ బాగానే ఉంటాయి ఫ్లవర్స్ అయితే. సో ఇది అన్నమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్.